హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 24. పిచ్చి మధు, నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉంటాం. నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను, సరేనా అని అన్నాడు రిషి. ఇద్దరు అలా ఒకరినొకరు హత్తుకుని అలా ఉండిపోయారు. ఈలోగా తలుపు చప్పుడయ్యింది. వెంటనే ఇద్దరు వేరుపడి మధు చీర సరిచేసుకుంది. వెళ్ళి తలుపు తీసింది. శారదమ్మగారి చేతిలో కాఫీ పట్టుకుని ఉంది. మధుని చూసి, అప్పుడే లేచావెందుకమ్మా? స్నానం కూడా చేసినట్టున్నావు. సరే, ఈ కాఫీ అబ్బాయికిచ్చి నువ్వు దేవుడికి దండం పెట్టుకుని రా అని ఆ కాఫీ కప్పు మధు చేతికిచ్చి వెళ్ళిపోయింది. ఆ కప్పు రిషి చేతిలో పెట్టి ఆమె లూజ్గా జడ వేసుకుని బయటికి వెళ్తూ ఉంటే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపాడు రిషి. ఆమె ఏంటి అన్నట్లు చూసింది అతని వైపు. ఆమెను లాగి బుగ్గని గట్టిగా కొరికేశాడు. హా అని అరిచింది మధు. దొంగ సచ్చినోడా, అలా కొరికేశావు, నొప్పి అని బుగ్గని రుద్దుకుంటూ అతన్ని భుజం మీద కొడుతూ ఉంది. హేయ్, వెళ్ళు వెళ్ళు, దేవుడికి మొగుడు బాగుండాలని దండం పెట్టుకో పో అని అన్నాడు రిషి స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని. నీ పని వచ్చాక చెప్తా అని బయటికి వెళ్ళిపోయింది తిట్టుకుంటూ, బుగ్గని రుద్దుకుంటూ. వెళ్తున్న ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు రిషి. దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ చేయటంలో శారదమ్మకు సహాయం చేసింది మధు. ఈలోపు టిఫిన్ అయ్యేసరికి పాలేరు వచ్చి తెలుగులో బండి రెడీ అయిందమ్మా అని చెప్పాడు. శారదమ్మ గారికి, విజయదాస్ గారికి చాలా బాధగా అనిపించింది. మధు ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు చేసిన ప్రతి దానికి నేను కృతజ్ఞత చెప్పి తక్కువ చేయలేను. మా అమ్మ ఉన్నా కూడా ఇలా చేసి ఉండేది కాదేమో. మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోము అని అంది మధు కళ్ళ నీళ్ళతో. బంగారు తల్లి, బాధపడకమ్మా, నీకు ఇది పుట్టిల్లు లాంటిదనుకో. నువ్వెప్పుడైనా రావచ్చు. మీరెప్పుడు ఇంతే ప్రేమగా సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించి చీర, పసుపు, కుంకుమ ఇచ్చింది శారదమ్మ గారు. రిషి కూడా మేమెవరో తెలియకపోయినా మమ్మల్ని మీ సొంత వాళ్ళలా చూసుకున్నారు. మీ పరిచయం ఎప్పుడు మర్చిపోను అని అతని కార్డు విజయదాస్ గారి చేతికిచ్చి, మీరు తప్పకుండా హైదరాబాద్ రావాలి, మర్చిపోవద్దు అని మరీ చెప్పి బయలుదేరారు మధు, రిషి. ఇద్దరు కూడా కారు వరకు వచ్చి వాళ్ళని సాగనంపారు. కారు కనుమరుగయ్యే వరకు మధు వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతూనే ఉంది. మధు, మళ్ళీ వాళ్ళను మనం కలుద్దాంలే, బాధపడకు సరేనా అని అన్నాడు రిషి. అని అంది మధు ఆమెను నవ్వించాలని. అయినా నువ్వు ఇంత ఎమోషనల్ ఏంటి? చూస్తేనేమో కోపంగా ఉన్నట్లు ఉంటావు. దీని జోలికి వెళ్ళకూడదురా బాబు అనిపిస్తుంది అని అన్నాడు రిషి నవ్వుతూ మధుని చూస్తూ. మరి నా జోలికి వెళ్ళకూడదా? మరి ఎందుకని నా జోలికి వచ్చావు మాటికి? ఇక్కడ వరకు తీసుకొచ్చావు నన్ను అని అంది మధు. ఎక్కడి వరకు అని అన్నాడు రిషి కన్నుగొడుతూ. నీతో మాట్లాడకూడదు, ఎప్పుడూ ఆట పట్టిస్తావు నన్ను, మళ్ళీ అందరితో బాగానే ఉంటారు తమరు అని అంది మధు. నా అనుకునే వాళ్ళనే అలా అంటాము, వాళ్ళతోనే అలా ఫ్రీగా ఉంటాం మధు, నీకు తెలీదా? నువ్వంతే కదా, నాతో కూడా అలానే ఉంటావు మరి అని అన్నాడు రిషి ఆమె మొహంలోకి ప్రేమగా చూస్తూ. చాలే, ముందు రోడ్డు చూసి పోనివ్వండి అని అంది మధు నవ్వుతూ. సిగ్గు మళ్ళీ అమ్మాయి గారికి. కన్నా, లతకి ఎలా చెప్పాలి మన పెళ్లి గురించి? నాకు భయంగా ఉంది. మా అమ్మ నాన్నకి ఏమని చెప్పాలి? వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? నాకు టెన్షన్గా ఉంది అని అంది మధు టెన్షన్గా. నువ్వేం భయపడకు, నేను ఉన్నాగా, చూసుకుంటా అని అన్నాడు డ్రైవ్ చేస్తూ. నిన్నంతా ఎక్కడున్నారు అని అజయ్ గారు లత అడిగితే ఏం చెప్పాలి అని ఫోన్ చూసుకుంది. అప్పటికి సిగ్నల్ రావడంతో లత మిస్డ్ కాల్స్ చాలానే ఉన్నాయి. రాత్రి నుంచి ఆమె ఫోన్కి మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అమ్మో చూడు ఎన్ని కాల్స్ చేసిందో, త్వరగా పదకన్నా వెళ్దాం, ఫాస్ట్గా పోనివ్వు అని అంది మధు. టెన్షన్ ఏంటమ్మ తల్లి, ఎంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకి నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశా, అంతా చెప్పేశాను. వాళ్ళని ఈరోజు మీటింగ్ చూసుకుని వెళ్ళిపోమని కూడా చెప్పేశాను అని అన్నాడు రిషి. ఏంటి చెప్పేశారా? ఏమన్నారు వాళ్ళు అని అంది మధు ఆశ్చర్యంగా. వాళ్ళు కూడా నీలానే షాక్ అయ్యారు. చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని అన్నారు. కానీ ఎవరికి చెప్పాలని అనుకోలేదని చెప్పాను అని అన్నాడు రిషి. వాళ్ళని వెళ్ళిపోమని కూడా చెప్పాను. మరి మనం అని అంది మధు.
పెళ్ళయింది, మరి హనీమూన్ కూడా అవ్వాలి కదా అని అన్నాడు రిషి రొమాంటిక్గా మధుని చూస్తూ. హనీమూనా? మరి నిన్న జరిగిందేంటి అని అంది మధు చిరుకోపంగా. ఫస్ట్ నైట్కి హనీమూన్కి తేడా తెలీదు. నిన్ను చేసుకుని నేను ఎలా బ్రతుకుతానో ఏంటో అని అన్నాడు రిషి చేతులు పైకెత్తి. బాబు నువ్వు అలా స్టీరింగ్ వదలకు, నాకు భయం వేస్తుంది అని అంది మధు. అలా రా దారికి అని అన్నాడు రిషి కాలర్ ఎగరేసి. రాక తప్పుతుందా బాబు? ఎలా ఉండేదాన్ని ఎలా చేశావు? ఈ 3 రోజుల్లో నా లైఫ్లో ముఖ్యమైనవి చాలా సంఘటనలు నాకు సంబంధం లేకుండానే జరిగిపోయాయి. అలా మాయ చేసావు నన్ను, మాయగాడివి అని అంది అతని చెవి పట్టుకుని. వదలవే రాక్షసి అని అన్నాడు రిషి. వదులుతా రావణ్ అని అంది ఆమె నవ్వుతూ. నిన్ను అలా పిలవద్దని చెప్పేనా అని ఆమె నడుము మీద గట్టిగా గిల్లాడు. అమ్మా ఏమి చెయ్యరాది, ఎంత గట్టిగా గిల్లావో చూడు, రెడ్గా అయిపోయింది అంది నడుము చూసుకుంటూ. ఏది చూడని అని అన్నాడు రిషి. హే పో, ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కనీసం నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు. అసలు ప్లాన్ చేసుకోవడానికి నాకు టైం కూడా ఇవ్వలేదు నువ్వని అంది మధు. ఎక్కడికి వెళ్తున్నాం అని అంది. సస్పెన్స్. బట్టలు అంటావా? నువ్వు ఎవరు? ఈ రిషి ముద్దుల భార్యవి. నీకు లోటేంటి బంగారం? బట్టల షాప్ నీ ముందుంటుంది. ప్లాన్ అంటావా? మన లైఫ్లో ఏది ప్లాన్ లేకుండానే జరిగింది ఇప్పటి వరకు. అలా జరిగితేనే మనకు మంచిది అని ఆఖరి మాట కొంచెం సీరియస్గా వచ్చింది రిషికి. వీళ్ళు అలా కారులో వెళ్తూ ఉంటే వీళ్ళ వెనక ఫాలో అవుతూ ఒక కారు వస్తుంది. వీళ్ళ ప్రతి కదలిక కూడా ఫోన్లో ఒకరికి చేరవేస్తున్నారు ఒక మగతను వింటూ. నో నెవర్ అని కోపంతో పిడికిలు బిగించాడు. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఏం చేస్తున్నావు నువ్వు అన్నీ చూస్తూ అని కోపంగా ఇతని మీద అరుస్తున్నాడు అవతల వ్యక్తి. ఇంతకీ అతను ఎవరో కూడా మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. ఇక మౌనంగా ఫోన్ పెట్టేసి వీళ్ళ వెనక వెళ్ళడంలో బిజీ అయిపోయాడు అతను. రిషి అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక రిసార్ట్ దగ్గర కారు ఆపాడు. అది బీచ్కి 1000 పాయింట్లలో ఉంది. అది ఒక ప్రైవేట్ రిసార్ట్. అతను కారు దిగి ఆమెను కూడా దిగమని చెప్పి ఇద్దరి చేతులు పట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ వీళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయి ఉండడంతో సరాసరి రూమ్లోకి వెళ్ళిపోయారు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అన్నాడు రిషి. ఏంటి జోకా? బట్టలు లేవు నాకు. అసలు తెచ్చుకున్న టైం అయినా ఇచ్చావా నువ్వు? అన్ని ఉరుకులు పరుగులు అని అంది మధు. ఆవేశపడుకు భార్యమని, వెళ్ళి కబోర్డ్లో చూడు, నీకు కావలసినవన్నీ ఉన్నాయి అని అన్నాడు వాష్రూమ్లోకి వెళ్తూ. ఆ రూమ్ కబోర్డ్లో బట్టలు, ఆమెకి కావలసిన పర్సనల్ వస్తువులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆమె ఆశ్చర్యంగా రిషిని ఉద్దేశించి, నిన్నటి నుంచి నాతోనే ఉన్నావు, మరి ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేశావు అని అతనికి వినిపించేలా గట్టిగా అరిచింది. లోపలికి వస్తే చెప్తా అని అన్నాడు రిషి నవ్వుకుంటూ. లోపలికా? చీపో, ఎప్పుడు ఇలానే మాట్లాడతావు ఈ రావణ్ గారు అని అంది మధు. హేయ్, నేను బయటికి వచ్చానంటే నా చూడు మరి నీకు ఉంటుంది అని అన్నాడు రిషి. అబ్బా ఏం చేస్తావేంటి అని అంది అందులోంచి శారీ తీసుకుని మీద వేసుకుని అద్దంలో చూసుకుంటూ. పెళ్ళయ్యి 2 రోజులు అవ్వలేదు, అప్పుడే నీకు చులకనైపోయాను కదా, అప్పుడే మొగుడనే భయం కూడా లేదు అని అన్నాడు రిషి. రావణ్ అంటే భయపడ్డానికి నేను ముందు మధుని కాదు, ఇప్పుడు నా కన్న భార్యని అని అంది మధు. ఈలోపు బయటికి వచ్చి రిషి స్నానం చేశాడు. తన ముందుకు వచ్చి తలని ఆమె ముఖం మీద విదిలించాడు. తల మీద ఉన్న నీళ్లు ఆమె ముఖం మీద పడ్డాయి. పద తల తుడుస్తాను అని మంచం మీద కూర్చోబెట్టి టవల్ తీసుకుని తుడుస్తుంది మధు. చీర కొంగులోంచి కనబడుతున్న ఆమె సన్నని నడుము కనిపించింది రిషికి. నెమ్మదిగా చెయ్యి పెట్టి నడుము మీద గట్టిగా గిల్లాడు. ఆని గట్టిగా అరిచింది. అందుకే నిన్ను రావణ్ అని పిలిచేది, ఊరికే కాదు అని అతన్ని వెనక్కి తోసి అతని గుండెల మీద పడి కొడుతుంది. నవ్వుతూ ఆమె అల్లరంతా చూస్తూ ఆమె 2 చేతులు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు. అంతే, ఆమె కొట్టడం ఆపేసి అతని చూపుకి సిగ్గుగా అనిపించింది మధుకి. వదులు కన్నా, స్నానం చెయ్యాలి అని అంది నెమ్మదిగా. తర్వాత చేద్దులే అని అన్నాడు రిషి ఆమె వైపు మత్తుగా చూస్తూ. తర్వాత ఎప్పుడు? అంతా అయిపోయాకనా అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు రిషి. ఇద్దరూ అలసిపోయి ఒకరినొకరు పట్టుకుని పడుకున్నాక డోర్ బెల్ సౌండ్ వచ్చింది. రిషి లేచి బట్టలు వేసుకుని చూస్తే ఫుడ్ వచ్చింది. అసలు ఆ సంగతే మర్చిపోయిన రిషి ఆమెని చూసి, నువ్వే తెప్పించావా అని అన్నాడు రిషి. అవును, నీకు ఆకలి వేస్తుంది కదా, ఎప్పుడో పొద్దున్న తిన్న టిఫినే కదా, అందుకే ఇప్పుడు తింటావని.
వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి గబగబా రెడీ అయ్యి వచ్చేసరికి మళ్ళీ రిషి నిద్రలోకి పోయాడు. అబ్బా మహానుబాబా, ఎంత త్వరగా నిద్రపోతావో అనుకుని చీర గబగబా కట్టేసుకుని ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని వచ్చి లేపింది. అతన్ని కూర్చోబెట్టి అన్నం రాకన్నా తిందు అని అంది. నాకొద్దు, నువ్వు తినేసే అని మళ్ళీ పడుకుని పోయాడు. ఒక్క 2 ముద్దలు తిను అని బలవంతంగా లేపి కూర్చోబెట్టి ముద్దలు కలిపి తినిపించింది. అతనికి తెలియకుండానే ఆమె తినిపిస్తుంటే అలా తింటూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు రిషి. ఏంటి నిద్ర ఎగిరిపోయింది? హా, ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు అని అంది మధు నవ్వుతూ. నేను ఎప్పుడు ఇలా తినకుండా పడుకుంటూ పోయినా ఎవ్వరూ నన్ను లేపి అన్నం తినిపించడం ఎప్పుడూ లేదు. అందుకే ఇప్పుడు నాకు చాలా కొత్తగా ఉంది అని అన్నాడు రిషి. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇంకో ఎపిసోడు మీకు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను.